ఆకతాయి వేధింపులు పోలీసులు నిర్లక్ష్యం ఓ అమ్మాయి ప్రాణం మీదకు తెచ్చింది. దీంతో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. సత్యసాయి జిల్లా చేనే కొత్తపల్లి మండలానికి చెందిన ఓ విద్యార్థిని ధర్మవరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. రోజు బస్సుల్లో కాలేజీకి వెళ్ళొస్తోంది. ఈ క్రమంలోనే బస్సులో ఆ ఆకతాయి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థిని ఎదురు తిరిగి అతని చెంపపై కొట్టింది. దీంతో ఆకతాయి కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు. అనంతరం బాలిక కాలేజీ వద్దకు వెళ్లి మరోసారి ఆమెను ఇష్టానుసారం కొట్టి గాయపరిచాడు. దీంతో చేనే కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కంప్లైంట్ పోలీసులు సిల్లీగా తీసుకున్నారని మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఉరివేసుకొని చనిపోయింది. వేరే పని మీద అక్కడికి వెళ్లిన పోలీసులు బాలికను రక్షించి ధర్మవరం హాస్పిటల్కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్కు తరలించారు. కాగా ఆకతాయిపై పోలీసులు కేసు పెట్టి వదిలేసినట్లు సమాచారం. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని అమ్మాయి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఎంతో ధైర్యంగా ఎదుర్కొని పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. సికేపల్లి మండలానికి చెందిన ఒక గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని బస్సులో వెళ్తుండగా ఒక ఆకతాయి వేధించాడు. అయితే ఆకతాయి ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న ఆ యువతి పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అమ్మాయి తల్లి ప్రస్తుతం మనతో ఉంది. అమ్మ, ఏం జరిగింది? బస్సులోను ఎంతో ధైర్యంగా ఆకతాయిని ఎదుర్కొన్న అమ్మాయి ఎందుకు ఉరి వేసుకోవాల్సి వచ్చింది? అదే సార్, ఆ పాప బస్సులో వెళ్ళేటప్పుడు ఒక ఏడు ఫస్ట్ వాడు చెయ్యి ఇట్లా అన్నాడంట సార్, ఎనికి గుద్దినాడంట. ఎనికి పడిన తర్వాత మళ్ళీ ఆ పాప ప్లేస్ ఒక ఏడు కొడతానే మళ్ళీ వాడు నన్నే కొడతావని ఇష్టం వచ్చినట్లు వాడు కొట్టినాడు సార్. వాడు కొట్టిన తర్వాత ఈ పాప కొట్టినాలే అని ఇంకా ఊరినే మళ్ళీ 2 ఏట్లు 3 ఏట్లు వేసిందాడు సార్. వేసిన తర్వాత మళ్ళీ వాడిని కొడతామని ఇష్టం వచ్చినట్లు వంగబెట్టి మళ్ళీ అయినా కొట్టినాడు సార్. ఆ పాపని కొడతానే సరేలేమని నాకు ఫోన్ చేసింది సార్. ఆ పాప ఫోన్ చేసి మా నన్ను మీరు కానీ కొట్టలేదు, వాడు ఇష్టం వచ్చినట్లు కొట్టినాడు ఎట్లా మా అంటే సరేలేమని డాడీకి ఫోన్ చేయని చెప్పినా సార్. నేను ఫోన్ చేయమ్మా అంటే చేసింది. వాళ్ళ డాడీకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇమ్మా అన్నాడు. ఇచ్చేకి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం లేదు సార్. వాళ్ళు ఏమన్నారు, చెప్పి పంపిస్తాంలేమ్మ, ఆడపిల్లలు కేసు పెట్టకూడదు, మీరు చదువుకునే పిల్లలని పంపించినారు సార్. వాళ్ళు కేసు తీసుకోలేదు సార్. వాళ్ళు ఎనికి పంపించేసేసినారు ఆ పాపని. ఎనికి పంపించిన తర్వాత నాకు అవమానమైందని అని సార్ నా కూతురు ఇంటికి వచ్చి ఊరేసుకుంది సార్. ఆ పాప పోలీసులు నిర్లక్ష్యం కారణంగా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె అతన్ని ఈ నిర్లక్ష్యం కారణంగా ఇట్లా చేసుకుంది సార్. ఇట్లా చేసుకుంది సార్. ఆ పాప అవమానమైందని ఇంటికి వచ్చి ఇట్లా ఊరేసుకుంది సార్. ఆ పాప అది జరిగింది సార్. పోలీసులు ఎందుకు ఇట్లా చేశారన్నమాట? ఏదో చదువుకున్న వ్యక్తి అంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయంటే అయితే ఏం లేదు సార్. ఏం లేదు సార్. అట్లా ఆడవైతే ఏమి లేదు సార్. వాడైతే తెలియదు, వాడిని ముష్టికోలు సార్. రోజు అప్పండం చేసేది. వాని పేరు వంశీ సార్. రోజు అప్పండం చేసాడు. ఆ పాపకి నా కూతురికి నా కూతురికి ఎటువంటి సంబంధము లేదు సార్. ఎప్పుడు చేసిండే సార్ వాడు. ఎప్పుడు చేసిండేదే లేదు సార్. వాడు ఎప్పుడు చేసిండే మన్న ఒకటి అట్లా చేసినాడు అంతే సార్. అట్లా ఫస్ట్ పీకిన తర్వాత నన్నే పీకుతావా అని ఒక ఏడు కొట్టింది సార్. ఈ పాప నన్నే కొడతావని వాడు మళ్ళీ ఇష్టం వచ్చినట్లు కొట్టినాడు సార్ నా కూతుర్ని. మళ్ళీ బస్సు దిగినప్పుడు కానీ న్యాయం చేయాలి సార్. మాకు న్యాయం చేయాలి సార్. నా కూతురికి ఎట్లా జరిగిందో వానికి ఆ పరిస్థితే రాలేదు సార్. వానికి నా కూతురు ఇప్పుడు సాబతుకుల్లో ఉంది. ఎవరు తెచ్చిస్తారు సార్ నా కూతుర్ని? కూలే సార్ మేము చేసేది. మేము ఇంటి దగ్గర లేం సార్. నేను నమ్ముడు పని పోయినాం. ఎంతో నమ్మకంగా పంపించారు, ఎవరు ఊహించుకోలేదు సార్. నేను చూసిన వాళ్ళ బాధ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎంతో నమ్మకంగా ఆడకూతుర్ని కాలేజీ కనిపిస్తే ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. కానీ పోలీసుల చేతకానితనం వల్ల ఇలా జరిగింది అంటే కూడా వాళ్ళు వాపోతారు. ఇప్పటికైనా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి వాడిని కూడా ఇలా శిక్షించాలంటూ కూడా తల్లిదండ్రులు పోలీసులు కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం.